లక్ష్మక్క, మహి కళ్ళు తిరిగి పడిపోయింది. మహి మహి లే మహి మహి ఏమైంది మహి మహి లే మహి మహి నీకెన్నిసార్లు చెప్పాను మహి, టాబ్లెట్స్ వేసుకోకుండా ఆడుకోకూడదని. చెప్పింది అర్థం కదా నీకు? అసలు నేను ఎందుకు టాబ్లెట్ వేసుకోవాలి? అసలు నేను అందరి పిల్లల్లో ఎందుకు ఆడుకోకూడదు? నేను ఆడుకుంటాను. ఆడుకుందువు లేకని ముందు టాబ్లెట్స్ వేసుకున్నాక ఆడుకుందువు గాని, సరేనా? నేను ఎందుకు టాబ్లెట్ వేసుకోవాలి? నేను వేసుకోను. ఇప్పుడు ఆడుకోవాలంటే బలం కావాలిగా, ఇంకా ఎక్కువసేపు ఆడుకోవాలంటే ఇంకా ఎక్కువ బలం కావాలిగా. అందుకని టాబ్లెట్స్ వేసుకుంటే ఎక్కువసేపు ఆడుకుందువు గాని, సరేనా? ఎక్కువసేపు ఆడుకోవాలంటే టాబ్లెట్ వేసుకోవాలి. అయితే రేపు నుంచి టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకొని ఎక్కువసేపు ఆడుకోవచ్చు. సరే, ఇప్పుడైతే పడుకో, సరేనా? లక్ష్మి, నీ బాధ ఏంటో చెప్పు. జనాలకి నీ బాధ ఏంటో వాళ్ళ చెవులకు వెళ్ళేలా మాట్లాడు. నా పేరు లక్ష్మి. నేను ఇక్కడ జ్ఞానాపురం బ్రిడ్జ్ కింద ఒక పాకలో నివసిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నేను ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నా చెల్లెలు మహి ఇప్పుడు కొన్ని రోజుల్లో చనిపోబోతుంది. దానికి కారణం బ్లడ్ క్యాన్సర్. ఎంతో కష్టపడి 3 నెలలు సంపాదించిన డబ్బులతో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఒక డాక్టర్ చూసి నా చెల్లి బతుకుతుందని ఒక నమ్మకం ఇచ్చారు. కానీ 15 రోజుల్లోనే ఆపరేషన్ చేయాలి, ఆ ఆపరేషన్కి 20 లక్షలు అవుతుందని చెప్పారు. కాపాడుకునేంత తపన నాలో ఉన్నా సంపాదించేంత సమయం నా దగ్గర లేదు. ఇదేదో వాట్సాప్ స్టేటస్లు, ఫేక్ వీడియోలు, స్టోరీలను మాత్రం అనుకోవద్దు. ఎవరో చేసిన దానికి నా చెల్లెందుకు బలి కావాలి? దయచేసి సహాయం చేయండి. మీరిచ్చే ప్రతి ఒక్క రూపాయి నా చెల్లెల ప్రాణాల ఆయుష్ లాంటిది. దయచేసి నా చెల్లెని కాపాడండి ప్లీజ్. అమ్మ లక్ష్మి, ఇప్పటికే మన ఫౌండేషన్ అకౌంట్లో 23 లక్షలు వచ్చాయి. మీ సిస్టర్ ట్రీట్మెంట్ కోసం స్వయంగా ఆపరేషన్ చేసే డాక్టర్ గారు 2 లక్షలు ఇచ్చారు. దర్జాగా వచ్చేవారం వచ్చి మీ సిస్టర్కి ఆపరేషన్ చేయించుకోమ్మా, ఓకేనా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. నువ్వే కానీ లేకపోయి ఉంటే నా చెల్లికి ఆపరేషన్ చేయించలేకపోయేదన్నేమో. నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేనన్నయ్య. సరేనమ్మా, రేపు ఫౌండేషన్ వాళ్ళతో డబ్బుల కోసం మాట్లాడతాను. రేపు నువ్వు నాకు కాల్ చేయి, నేను డబ్బులు తీసుకుని వస్తా, ఓకేనమ్మా? సరే అన్నయ్య, ఉంటానన్నయ్య. అంకుల్ గారు ఏమైందండి? అంకుల్ గారు ఏమైందండి? బాబు, మందు వల్ల 2 రోజుల్లో చచ్చిపోతుందని డాక్టర్ గారు చెప్పారు బాబు. 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందట బాబు. అంకుల్ గారు, ముందు మీరు ఏడు పాపండి. డాక్టర్ గారు ఏమన్నారు చెప్పండి ఫస్ట్. మధుబాలకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందట బాబు. డాక్టర్ గారు చెప్పారు బాబు 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలని అన్నారు. 2 రోజుల్లో 25 లక్షలు ఉంటారట బాబు. నాకు అటు చూస్తే రూపాయి లేదు. నా కూతుర్ని నేనే చంపుకోవాల్సి వస్తుంది బాబు. నా కూతుర్ని నేనే చంపుకోవాల్సి వస్తుంది. మీరు బాధపడకండి, మధుబాలకి ఏం కాదు. ఆ 25 లక్షలు నేను తెస్తాను. ఆపరేషన్ చేద్దాం, రేపే ఆపరేషన్ చేద్దాం. చాలా థ్యాంక్స్ బాబు. ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. అంకుల్ గారు, మీరు దండం పెట్టకండి. రేపే మధుబాలకి ఆపరేషన్ చేద్దాం. మీరు కంగారు పడకండి. హలో, ప్రణీషా ఫౌండేషనా?
ప్రణిషా ఫౌండేషన్ ఎవరమ్మా మీరు? ప్రతి ఒక్కరు కాల్ చేసి ప్రణిషా ఫౌండేషన్ అడుగుతున్నారు. ఈ రోజుకి ఇది 12వ కాల్. అది కాదండి, ఈ వారంలోనే మా చెల్లికి ఆపరేషన్ ఉంది. నిన్న మీ ఫౌండేషన్ వాళ్ళే వచ్చి సాయం చేస్తానని చెప్పి ప్రజలందరి దగ్గర నుంచి 20 లక్షలు తీసుకున్నారు. నిన్నే ఒక అన్నయ్య వచ్చి సాయం చేస్తానన్నారు. కాల్ చేస్తే కాల్ అవడం లేదు, మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. చూడమ్మా, వాళ్ళెవరు నిన్ని ప్రజల్ని మోసం చేసినట్టు ఉన్నారు. డబ్బు తీసుకొని పారిపోయినట్టుగా ఉన్నారు. ఇదే ఫౌండేషన్ నెంబర్ కాదు. ఫోన్ పెట్టమ్మా. నన్ను పిచ్చిదాన్ని చేయకండి, మీరు అబద్ధం చెప్తున్నారు. మా చెల్లి ఆపరేషన్ డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాము. చూడమ్మా, నాకు కోపం తెప్పించు. ఇది ప్రణిషా ఫౌండేషన్ నెంబర్ ఏం కాదు. అంతగా నమ్మకం లేకపోతే నేను ఉండేది జగదంబ జంక్షన్ దగ్గరే, వచ్చి చూడు. లక్ష్మి, ఇక నేను నీతో ఉండనా? చనిపోతానా? లేదురా, నేను ఎలా అయినా బతికించుకుంటాను. నమస్కారం అన్నా. ఏరా తమ్మి, ఇటు సైడ్ వచ్చావు? అన్నా, అది కాస్త అమౌంట్ కావాలన్నా. ఎంత కావాలి తమ్మి? 25 లక్షలన్నా. ఏరా తమ్మి, కలిసిందా? మరి లేకపోతే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా 3 లక్షలు ఇస్తున్నానని చెప్పి 20 లక్షలు అడుగుతావా? మరి అంత ఎరుపులవర్ లెక్క పడుతున్నానా? అలా అంటే వీటన్నా, ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా 3 లక్షలు ఇచ్చిన వాడివి నేను నీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఎగ్గొట్టానా? లేదు. అంత డబ్బులు నీకెందుకురా? అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్ అన్నా, ఆపరేషన్ చేయించాలి. అందుకే నీ దగ్గరికి అడుగుదామని వచ్చానన్నా. ఎలాగైనా నువ్వే సెట్ చేయాలన్నా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదన్నా. కష్టరా తమ్మి, ముందు 3 లక్షలు క్లియర్ చేయకపోతే అప్పుడు ఉంటుంది వచ్చకవత. అన్నా అన్నా, మనం దుబాయ్కి పంపించాల్సిన 30 మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయి సెట్ కాలేదన్నా. ఆల్రెడీ మన వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. సరైన స్పాట్లో ఒక్కరు కూడా దొరకట్లేదన్నా. చెత్తనా కొరక, ఇప్పుడా చెప్పేది 60 కోట్లు బిజినెస్ రా. ఒక్క అమ్మాయి మిస్ అయినా 2 కోట్లు వదులుకొచ్చి వస్తుంది. ఏం చేయాలి? నేను తీసుకొస్తానన్నా. అవన్నీ నీకెందుకన్నా, నేను తీసుకొస్తాను. కానీ ఒక కండిషన్. ఏంటి చెప్పు, నీకేం కావాలని చేస్తా. నువ్వు నాకు 27 లక్షలు ఇస్తే నేను తీసుకొస్తా. 27 లక్షల కష్టమరా తమ్మి, 27 లక్షలా? అన్నా నీకు వచ్చే 2 కోట్లలో 27 లక్షలు ఎంత అన్నా? నువ్వే ఆలోచించుకో. ఎలాగో నీకు 2 లక్షలు ఇవ్వాలి, అది కట్ చేసుకుని మిగతాది ఇచ్చే. ఎంత పెద్ద ప్లాన్ వేసారా? సరే, అమ్మాయిని తీసుకుంటారా, అప్పుడు ఇస్తా అమౌంట్. సరే అన్నా, అమ్మని అయితే తీసుకుని వస్తా. కానీ అమ్మాయిని తీసుకుని వచ్చిన తర్వాత నాకు మాత్రం టోపీ పెట్టకండి. నాకు టోపీ పెడితే నేను ఎంత ఎదవనో నీకు తెలుసుగా. సరే, నువ్వు అమ్మాయిని తీసుకుంటారా, నీకు ఇవ్వాల్సిన అమౌంట్ నేను నీకు ఇస్తా. అదిరా సంగతి. ఆపరేషన్కి ఏమో 25 లక్షలు కావాలి. నా దగ్గర చూస్తే 1 రూపాయి కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. రాజన్నయ్యను అడుగురా. రాజా నేనా? ఈ టైంలో ఆయనే కరెక్ట్. ఇప్పుడా? ఆయన తప్ప ఇంకెవరూ మనకి దిక్కులేరు. అన్నా ఒకసారి వినండి అన్నా. అన్నా నా దగ్గర డబ్బులు లేవమ్మా. ప్లీజ్ అన్న, నా దగ్గర డబ్బులు లేవు. బాలేదన్నా, నా దగ్గర డబ్బులు లేవు. ఒకసారి నా రిపోర్ట్ దగ్గర డబ్బు అన్న ప్లీజ్ అన్న. అన్న ఎంతో కొంత సాయం చేయండి అన్న. ఆపరేషన్కి 25 లక్షలు అవుతుంది అంటున్నారు అన్న. ఎంతో కొంత సాయం చేయండి అన్న.
చాలా థ్యాంక్స్ అన్నా. అన్న మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం సాయం చేయమని చెప్పండి అన్న. సరే అమ్మా. సరే కానీ నీ దగ్గర నెంబర్ ఉంటే ఇవ్వు, ఎవరైనా ఉంటే చెప్తా. సరే అన్నా. ఇదేనా నెంబర్ అన్నా? ఎవరైనా ఉంటే కొంచెం సాయం చేయండి. సరే అమ్మా. చాలా థ్యాంక్స్ అన్నా. నువ్వే కానీ లేకపోయి ఉంటే నా చెల్లెకి ఆపరేషన్ చేయించలేకపోదాన్నేమో. పర్లేదమ్మా, మన మనుషులం, మనలో మనం సాయం చేసుకుపోతే ఇంకెలా? ఆ దేవుడే నిన్ను నన్ను కలిపినట్లున్నాడు. సరే ఇంకెళ్దాం. సరే అమ్మా, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. సరే అన్నా. అన్నెక్కడరా? అన్న చిన్న పని మీద బయటికి వెళ్ళాడు. నీ గురించి చెప్పాడులే. ఆ అమ్మాయిని నాకు అప్పచెప్పి బయట మన కుర్రోళ్ళు ఉంటారు, డబ్బు తీసుకొని వెళ్ళిపో. సరే. ఏమైందన్నా? ఆయన లేరా? ఆయన చిన్న పని మీద బయటికి వెళ్ళారమ్మా. ఒక 10 నిమిషాలు వచ్చేస్తారు, మనం వెయిట్ చేద్దాం. సరే అన్నా. ఏమైందన్నా? అమ్మకి హెల్త్ బాగాలేదమ్మా, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. మర్చిపోయాను. అయ్యో, మీరు వెళ్ళండి అన్నా. ఇప్పటికే నా కోసం మీరు చాలా చేశారు. నా వల్ల మీరు బాధపడ్డం నేను చూడలేనన్నయ్య. కానీ నేను ఇలా వదిలేసి ఎలా వెళ్తానమ్మా? అయ్యో పర్లేదన్నా, మీరు వెళ్ళండి. మీ పని అయ్యాక నాకు కాల్ చేయండి. తప్పకుండా అమ్మా. అన్నా, చెప్పమ్మా. అమ్మలేని లోటు ఎలా ఉంటుందో నాకు తెలుసు అన్నయ్య. అమ్మని జాగ్రత్తగా చూసుకో అన్నయ్య. సరే అమ్మా. సరే అన్నా. రే, కరెక్ట్గా 25 లక్షలు ఉన్నాయా? తేడా ఏం లేదుగా? తేడా నీ నుండి ఉంటుంది కానీ మా నుంచి కాదు. సరే సరే, అమ్మాయి లోపల ఉంది, జాగ్రత్త. సూపర్. అమ్మా. నానా. మధు, చెప్పండి నానా. టాబ్లెట్ తీసుకున్నావమ్మా? వేసుకున్నా నానా. సర్లేమ్మా, నేను సాయంత్రం కలిగి హాస్పిటల్కి వస్తానమ్మా. అమ్మా, కుర్రోడు చాలా కష్టపడుతున్నాడమ్మా. నీకు ఆ కుర్రోడే 25 లక్షలు అరేంజ్ చేశాడమ్మా. కుర్రోడు చాలా మంచోడమ్మా. నీకు ఆ అబ్బాయినిచ్చే పెళ్లి చేస్తానమ్మా. అమ్మా అమ్మా, అలాంటి పాపాయి మరి ఈ జనంలో ఎక్కడ దొరుకుతాడమ్మా? మనకి 25 లక్షలు చేతిలో పడగానే జంపు జలానే. అమ్మలేని లోటు ఎలా ఉంటుందో నాకు తెలుసు అన్నయ్య. అమ్మని జాగ్రత్తగా చూసుకో అన్నయ్య. లక్ష్మి, 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 లక్ష్మి. అన్నా, రై వదలండిరా, నన్ను వదలండిరా, నన్ను వదలండి. ఎందుకురా నన్ను లాక్కొచ్చారు? రే, అన్న వస్తే నిన్ను చంపేస్తాడ్రా.
అమ్మాయి దుబాయ్కి వెళ్ళేంత వరకు అమ్మాయికి ఏం కాకూడదని అన్నీ చెప్పాడు కదా. రే అసలు 30 మంది అమ్మాయిలు సెట్ అయిపోయారు, కానీ మనం ఎంజాయ్ చేయడానికి ఉంటుందని చెప్పి నేను దాన్ని వేరే చోట దాచిపెట్టాను. రేయ్ నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు? కానీ దానికన్నా ఇదే మొత్తం ఎక్కిస్తుందిరా. ముందు ఎంజాయ్ చేద్దాం, తర్వాత చూసుకుందాం. ఏమంటావు? పదండి పదండి రండి. అన్నా నువ్వు నన్ను మోసం చేసావా అన్నా? లేదు లక్ష్మి, చాలా నొప్పిగా ఉందన్నా. అంతా నాదే తప్పు, అంతా నాదే తప్పు. మిమ్మల్ని బతికించుకుంటాను లక్ష్మి. నా చెల్లెని బ్రతికించుకోకుండానే నేను చనిపోతానా అన్నయ్య? నీకు ఏం కాదు, మీ చెల్లికి ఏం కాదు, మీ ఇద్దరు నేను బతికించుకుంటాను లక్ష్మి. ఇలా చూడు, 25 లక్షలు తీసుకొచ్చాను, నా దగ్గర ఉంది లక్ష్మి. ఇది నా చెల్లెల ఫోటో అన్నయ్య. నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం. దీన్ని ఎలా అయినా కాపాడన్నయ్య. మిమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటాను లక్ష్మి, మిమ్మల్ని ఎలాగైనా బ్రతికించుకుంటాను. డాక్టర్ చెప్పండి. తను రాత్రుల మధ్యలో లేస్తుందంటున్నావు కదా, యాక్చువల్లీ తనకి గతం నెమ్మదిగా గుర్తొస్తుంది. డాక్టర్, తన గతం గుర్తుకొస్తే తను పడే బాధ నేను చూడలేను. చూడు లోకేష్, తనకి గతం గుర్తు రాకుండా ఉండాలంటే తను నువ్వే సంతోషంగా చూసుకోవాలి. లేదంటే ఎప్పుడైనా తనకి గతం గుర్తుకు రావచ్చు. ఇప్పుడు తనకున్న ఏకైక మెడిసిన్ నువ్వే.